సో ఇప్పుడు ఈ పీపీపీ రావడం వల్ల ఇది ఇంకా మరింత దరిద్రం అవుతుందా, మంచిగా అవుతుందా? అలా ఉద్యోగ కల్పన పెరగాలి అంటే పీపీపీస్ నీడెడ్ అన్న. గవర్నమెంట్ కాన్ రన్ బై ఇట్ సెల్ఫ్. 1991 బిఫోర్ వరకు మొత్తం గవర్నమెంటే కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఈవెన్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చినా కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఇండియన్ అయి ఉండాలి, లేదా గవర్నమెంట్ హోల్డింగ్ ఉండాలి. ఈ రూల్స్లోనే నడిచింది. ఎంతటి ఉద్యోగం కల్పన వచ్చింది, ఎంతటి దిగజారిపోయామనంటే నిరుద్యోగత తారాస్థాయికి చేరి అసలు మన దగ్గర ఇక పర్చేస్ పవర్ లేకుండా పోయింది. ప్రపంచమంతా ఒకవైపుగా పరిగెడుతున్నప్పుడు మనం ఇంకొక వైపు పరిగెడతామంటే కుదరదు. సూర్యుడు తూర్పుకే ఉదయిస్తాడు అంటే ప్రపంచం ఎటువైపుగా వెళ్తుందో మనం కూడా అటువైపుగానే వెళ్ళాలి. ఇప్పుడు ప్రపంచం అంతా అన్ని టెక్నాలజీస్లో అప్గ్రేడ్ అవుతూ పోతున్నప్పుడు ప్రభుత్వం ఎంతవరకు అప్గ్రేడ్ చేయగలుగుతుంది? ప్రభుత్వంలో కొంత నియమం అంటే కొంతవరకు కంట్రోల్ అంటే దాని ఏమంటారు లిమిటేషన్స్ ఉంటాయి. ఒక బియాండ్ ద లిమిట్ దే కాంట్ మూవ్ ఎనీథింగ్. ప్రైవేట్ విషయంలో అట్లా కాదు. నేనేమి ప్రైవేటైజేషన్ మొత్తం చేసి జనాలకు ఏది అందుబాటులో లేకుండా చేయాలని చెప్పట్లేదు. ఇక్కడ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఖర్చులు పెరగచ్చు కాకపోతే ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఇది ఈ పాయింట్ మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఆదాయం కూడా పెరుగుద్ది కదా. నీకు ప్రైవేట్ కంపెనీ నీకు ఎక్కువ వస్తేనే కదా ఉద్యోగ కల్పన కలిగేది, జీతాలు అప్పుడే కదా వచ్చేది. ఖర్చు పెరుగుద్ది, ఆదాయము పెరుగుద్ది. మరి ప్రపంచాలన్నీ అట్లా నడుస్తున్నాయి అన్న, ప్రపంచ దేశాలన్నీ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అన్న? ప్రపంచ దేశాల గురించి నాకు ఇది తెలియదు, కానీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు ఇండియాలో ప్రతి ఇంట్లో తనాబి ఒకటి ఉండేది, దాంట్లో ఇన్ని పైసలు ఉండేది. వీని ఖర్చు వచ్చినప్పుడు ఆ తనాబిలో చేయి పెట్టేది, తీసుకునేది, పోయేది, కొనుక్కునేది. ఈయన దగ్గర లేదు అంటే పక్కన ఇంట్లోకి పోయి అడిగేది. ఇప్పుడు ఏమైందంటే వీని తనాబిలో రూపాయి ఉండదు, అన్ని ప్లాస్టిక్ కార్డులు వచ్చినాయి. ఏ బ్యాంకు దగ్గరికి పోవాలి, ఆ బ్యాంకు నిన్ను చూసి అసలు లోపలికి కూడా రానియాడు.